ఈ నోట్బుక్లో మనం అన్నీ లిస్ట్ నోట్ చేసుకుంటూ ఉంటాం, కానీ మన కోసం ఎప్పుడో కానీ కొన్ని పేజెస్ రాసుకుంటూ ఉంటాం. మీలో కూడా కొంతమంది ఇలానే ఫీల్ అయ్యే ఉంటారు కదా. అయితే ఈ వీడియో మీకోసం చివరి వరకు వాచ్ చేయండి. మన పెద్దలు ఇలా అంటూ ఉంటారు కదా, స్త్రీమూర్తి అంటేనే భూదేవికి ఉన్నంత ఓర్పు, సహనం, క్షమాగుణం ఉంటుంది అని. అందుకేనేమో మహిళలు తమకి ఎంతో అలసటగా ఉన్నా కానీ ఆఫీస్లోనైనా ఇటు ఫ్యామిలీలో అయినా కానీ అందరినీ ఎంతో కేర్ చేసి రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ అయిన తర్వాతకు తమ అలసటని బయటికి కనిపించకుండా నవ్వుతూ కవర్ చేస్తూ ఉంటారు. తను అందరినీ చాలా ఫాస్ట్గా ఈజీగా క్షమించేస్తూ ఉంటుంది, కానీ లోపల తన మనసులో చిన్న పెయిన్ ఉంటుంది, కానీ తనని మాత్రం ఎవరు నోటీస్ చేయరు. కొవ్వొత్తి అందరికీ వెలుగునిస్తూ తను కరిగిపోతున్నట్లుగా ప్రతి మహిళ అందరికీ టైం, కేర్, ఎఫెక్షన్ అన్నీ ఇస్తూ ఉంటుంది, కానీ తనకు మాత్రం చాలా తక్కువ టైం ఇస్తూ కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటుంది. అందరికీ డే కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే తన డే కంప్లీట్ అవుతూ ఉంటుంది. తన కోసం అంటూ రెస్ట్ తీసుకున్న టైంలోనే సడన్గా ఏదో ఒకటి గుర్తు రావడం, ఎవరో ఒకరు పిలవడంతో అయ్యో నేను అనవసరంగా రెస్ట్ తీసుకుంటున్నానే ఆ పని చేయకుండా అని గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటుంది. మహిళ తన ఇతరులకు తన చుట్టూ ఉన్న వారికి ఏం కావాలో ముందే అర్థం చేసుకొని అన్నీ చేస్తూ ఉంటుంది, కానీ ఏ పొగడ్తల కోసమో కాదు, కానీ తను చేసే పనిని గుర్తిస్తారని ఒక చిన్న ఆశ మాత్రం ఉంటుంది. తనని అటెన్షన్ ఇవ్వడం అంటే తన చుట్టూ ఎప్పుడూ తిరగమని తను ఎప్పుడూ అనుకోదు, కానీ తనని ప్రేమతో అర్థం చేసుకోవాలని మాత్రం కోరుకుంటూ ఉంటుంది. వారికి చెప్పుకోవడానికి ఎన్నో ఉంటాయి, కానీ చెప్తే వారిని జడ్జ్ చేస్తారు, కానీ వినేందుకు సిద్ధంగా ఉండరు అని తన బాధని తనలోని దిగమింగుకుంటూ ఉంటుంది. ఎప్పుడూ అందరికీ ఇవ్వడం మాత్రమే చేసే మహిళలకి ఇది ఒక జెంటిల్ రిమైండర్. మీకోసం కొంత టైం సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ ఇవ్వాలి అనుకునేవారు కమెంట్లో హార్ట్ సింబల్ని డ్రాప్ చేయండి, బికాజ్ యూ డిజర్వ్ దిస్ టు. మీరు ఎప్పుడైనా మీ ఎమోషన్స్ని షేర్ చేసుకోవాలనిపిస్తే ఐఎమ్ ఆల్వేస్ బీ హియర్ టు లిజన్ యువర్ ఎమోషన్స్. యు ఆర్ నాట్ ఎలోన్. దిస్ ఈజ్ ఏ సేఫ్ స్పేస్ వితౌట్ జడ్జ్మెంట్, జస్ట్ కంఫర్ట్.